హాయ్ గైస్, వెల్కమ్ టు రోడ్ రివ్యూస్. ఇప్పుడే సైలెంట్ కథ చూశాను. ఈ మూవీ వచ్చేసి మనకి ఒక డ్రామా అన్నమాట. మొత్తం అంటే ఒక కొంచెం సీరియల్ కి అడ్వాన్స్ వర్షన్ ఉంటుంది. ఆ సీరియల్ క్యారెక్టర్స్ మనకు చేస్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంటది. అండ్ కథ వచ్చేసి మనకి ఒక ఊరికి సంబంధించిన కథ. ఆ ఊర్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి ఉంటుంది. నాకు తెలిసి డైరెక్టర్ ఆ ఊరికి సంబంధించిన వారికి, ఆ డిస్టిక్, ఆ జిల్లాలకు సంబంధించిన వారికి, ఆ నేటివిటీకి సంబంధించిన స్లాంగ్ కానీ, రాయలసీమ స్లాంగ్ కానీ అదంతా పర్ఫెక్ట్ గా చేశాడు. బట్ కాకపోతే అది యూనివర్సల్ కథ కాకపోవడం వల్ల మన నార్మల్ ఆడియన్స్ కి అంతగా నచ్చకపోవచ్చు. ఆ ఏరియాలో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రాయలసీమ స్లాంగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవుతుంది. బట్ అదర్వైజ్ వేరే పర్సన్స్ కి మాత్రం అసలు కనెక్ట్ కాదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఒక పర్సన్ చికెన్ తినడానికి ఇష్టపడతాడు, అతను చికెన్ తిన్నాడా లేదా అనే దాని మీదనే ఉంటుంది. దాని మీద తీసుకెళ్లాడు, దానికి కొంచెం లవ్ స్టోరీ యాడ్ చేశాడు. బట్ అంతగా కనెక్టింగ్ అనిపించదు. నేను చూసినంత సేపు అయితే 40 minutes చూసాక ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది. చాలా అంటే చాలా స్లో నరేషన్ ఉంటుంది. చూడకుండా అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనేది నా ఫీలింగ్. ఒకవేళ టైం ఉంది మేము చూస్తానంటే మాత్రం ఇంకా మీ ఇష్టం. ఇందులో వచ్చేసి హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకు అంతగా కనెక్ట్ అవ్వవు. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా పెద్దగా కనెక్ట్ అవ్వవు. హీరో చెప్పే డైలాగ్స్ కూడా ఎక్కడైతే మనకు ఆ డ్రింక్ చేస్తూ, ఆ చికెన్ తింటూ డ్రింక్ చేస్తూ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇవ్వాలి అమ్మాయి గురించి, అవి కూడా మనకు అంత ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కనబడవు. ఎక్కడ చూసినా మనకు అంత కనెక్టింగ్ అయితే అనిపించదు గైస్. ఒకవేళ మీరు చూసానంటే మీ ఇష్టం, నాకైతే నచ్చలేదు. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.